అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఖాన్ యూనిస్ నగరంలోని అతిపెద్ద హాస్పిటల్ పై బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 16 మంది పాలస్తీనులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మృతుల్లో హమాస్ కీలక నేత సలాహ్ అల్ బర్దవిల్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 50,000 మంది మృతి చెందారు. బాంబు దాడుల్లో లక్షలాది మంది గాయపడ్డారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. హాస్పిటల్ మీద బాంబు దాడికి సంబంధించి ఒక్కసారిగా ఖాన్ యూనిస్ అక్కడ ఉలిక్కి పడింది. మరి ముఖ్యంగా ఈ ఖాన్ యూనిస్ నగరంలోనే శరణార్థులు కావచ్చు, లేకపోతే అక్కడ నివసించే వాళ్ళు కావచ్చు, టెంట్ వేసుకుని ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఇప్పటికే గాజా, మరి ముఖ్యంగా ఖాన్ యూనిస్ లో ఉన్న హాస్పిటల్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం అక్కడ ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్నాయి. అక్కడ ప్రజలకు సేవలు అందించేందుకు ఉన్న ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు వాటి మీద దాడి ఇప్పుడు మరింత ఇబ్బందికర వాతావరణానికి నెట్టేసింది. ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ ఘటనకు సంబంధించి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు చూడొచ్చు. ఒకటే చెప్పడం జరుగుతోంది, గాజాకు సంబంధించి ఇటు పాలస్తీనులకు సంబంధించి ఉద్దేశించిన పక్షంలో మాట్లాడుతున్న నేపథ్యంలో ఒకటే చెప్పడం జరుగుతోంది, అక్కడ ఎలాగైనా హమాస్ను పూర్తిగా నిర్మూలించే తీరుతాం, హమాస్ అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అంటూ ఇటు ఇజ్రాయెల్ చెబుతోంది. కానీ అక్కడ రంజాన్ మాసంలో పవిత్ర రంజాన్ మాసంలో ఇంతటి ఘాతుకానికి పాల్పడడం కరెక్ట్ కాదు అంటూ ఇటు పాలస్తీనియన్లు, మరీ ముఖ్యంగా హమాస్కి సంబంధించిన కీలక నేతలు చెబుతున్న పరిస్థితి. గాజాపై బాంబుల వర్షం కురుస్తోంది. ఎక్కడా కూడా మరీ ముఖ్యంగా కాల్పుల విరమణకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం, కాల్పుల విరమణను ఎందుకు పాటించట్లేదు ఇజ్రాయెల్ అని ప్రశ్నిస్తోంది గాజా. మరి ముఖ్యంగా హమాస్ ఒకటే చెబుతోంది, ఇజ్రాయెల్ మా బంధువులందరినీ పూర్తిగా విడిచిపెట్టేశాయి, లేకపోతే నరకం అంటే ఏంటో చూపిస్తామంటోంది ఇజ్రాయెల్. ఇదే నేపథ్యంలో హమాస్ అమెరికా కూడా వార్నింగ్ ఇవ్వడం జరుగుతోంది. అమెరికా, ఇదేనా నీ న్యాయం అంటే, ఇదేనా నీ నీతి అంటే, ఇదేనా నీ ద్వంద్వ వైఖరి, మాకైతే ఒక న్యాయం, ఇజ్రాయెల్కి ఒక న్యాయం అంటూ ప్రశ్నించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ అక్కడ హాస్పిటల్ మీద దాడికి పాల్పడింది. గాజాలో ఇజ్రాయెల్ బాంబులతో వర్షాన్ని కురిపించింది, మిసైల్స్ ప్రయోగించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండ్ బిగ్ డెవలప్మెంట్ చూస్తున్నారు. గాజాకు సంబంధించి ఇటు హమాస్ సీనియర్ రాజకీయ నేత సలాహ్ బర్దవిల్, ఆయన భార్య కూడా మరణించినట్టుగా తెలుస్తోంది ఈ దాడుల్లో. దీంతో మొత్తం మృతుల సంఖ్య 50,000కు చేరింది. హమాస్ బందీలుగా చేసుకున్న వారిని విడిచిపెట్టకపోతే మరిన్ని దాడులు చేస్తామంటూ ఇజ్రాయెల్ వార్నింగ్ మీద వార్నింగ్లు ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ వైమానిక దాడుల్లో 26 మంది పాలస్తీనులు ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. దీంట్లో హమాస్ సీనియర్ రాజకీయ నేత సలాహ్ బర్దవిల్ కూడా మరణించినట్టుగా తెలుస్తోంది, ఆయన భార్య కూడా. దీంతో మొత్తం మృతుల సంఖ్య 50,000కు చేరుకుంది. రిమెంబర్, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 50,000 మంది గాజా పట్టికలు తమ ప్రాణాలను విడిచారు. ఎప్పుడో 2023 ప్రారంభమైంది యుద్ధం, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎక్కడా కూడా ముగింపు పలుకుతున్న సందర్భం లేదు.
ఏదో కొలుకొచ్చింది అనుకున్న సందర్భం. కొన్ని రోజుల క్రితం కాల్పుల విరమణకు సంబంధించి, కానీ కాల్పుల విరమణ ఉల్లంఘన చేసింది ఇజ్రాయిల్ అంటోంది హమాస్. హమాస్ అంటోంది ఇజ్రాయిల్ అంటూ. ఇలా ఒకరి మీద ఒకరు మాటల ఆరోపణలు చేసుకుంటూ మరొక్కసారి నిప్పుడు రాజేసిన పరిస్థితి. అమెరికా ఎంటర్ అయిన తర్వాత, అగ్రరాజ్యం అడుగు పెట్టిన తర్వాత పరిస్థితి మారిపోయింది. అగ్రరాజ్యం అమెరికా హౌతీలను టార్గెట్ చేసినప్పుడు హౌతీలు ఒకటే చెప్పుకొచ్చారు, ఇటు గాజా పట్టికను విడిచిపెట్టే అమెరికా, లేకపోతే మేమిలాగే దాడులు చేస్తా ఉంటూ చెప్పుకొచ్చిన సందర్భం. ఆ తర్వాత సీన్లోకి ఎంటర్ అయింది ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ ఒకటే చెబుతోంది, హౌతీలు కనుక దాడులు ఆపకపోయినా, హమాస్ కనుక బంధువులను విడిచిపెట్టకపోయినా ఈ లెక్కలోనే దాడులు జరుగుతాయి, ఇలాగే మేము దాడులు చేస్తా ఉంటూ చెప్పుకొచ్చిన సందర్భంలో విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈరోజు గాజాలో ప్రస్తుతం ఉన్న అతిపెద్ద హాస్పిటల్ కింద చెప్పుకోవాలి, ఉన్న అతి కొద్ది ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, అతి కొద్ది మంది వైద్యులతో ఈరోజు అక్కడ ట్రీట్మెంట్ జరుగుతోంది. ఆ హాస్పిటల్ మీద కూడా ఈరోజు దాడి జరిపింది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో ఒక్కసారి మీరు చూడొచ్చు, ఫ్యూమ్స్ వస్తున్నాయి ఏకంగా అక్కడ పొగలు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మీరే వినే ప్రయత్నం చేయండి. اشتعال النيران في داخل مبنى طوارئ في مجمع ناصر الطبي بعد أن قصف من قبل الطيران الحربي الإسرائيلي. هذا قسم مليء بالجرحى والمرضى، قصف دون سابق إنذار. اشتعال النيران داخل المبنى في هذه اللحظات. హృదయ విదారక దృశ్యాలు. గాజాలో ఎక్కడ చూసినా నెత్తిటి మరకలే. అదిగో ఈ ప్రాంతం అంతా ఎక్కడ చూసినా శిథిలాల గుట్టలే. అది ఏదో ఇల్లు కాదది, అది గాజా వాసులకు ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ లాంటిది. కొనవూపురితో కొట్టుమిట్టాడే వాళ్ళకి ప్రాణం పోస్తున్న హాస్పిటల్ అది. కొన్ని వేల మంది, ఇంకా చెప్పాలంటే కొన్ని వందలాది మందికి ప్రాణాలు పోస్తుంది ఇప్పటికే. కొన్ని వేల మందికి ఇంకా ఆయువు పోయాల్సింది. కానీ మీరు చూడొచ్చు, గాజాను టార్గెట్ చేసుకుంది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో ఖాన్ యూనిస్ నగరానికి సంబంధించి ఉన్న ఆ హాస్పిటల్కి సంబంధించి అక్కడ దాడులకు పాల్పడింది. లేటెస్ట్ అప్డేట్ అందుతోంది, ఇప్పుడు యుద్ధ ట్యాంకులని రఫా వైపు పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది. రఫా బార్డర్ అంటే ఈజిప్ట్ సైడ్ ఉంటుంది. అంటే గాజా నుంచి, ఖాన్ యూనిస్ నుంచి రఫా మీదుగా ఈజిప్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈజిప్ట్ ఒప్పుకుంటుందా? ఈజిప్ట్ ఈ పాలస్తీనాను రాణిస్తుందా? ఒకవేళ రఫా బార్డర్ కూడా క్లోజ్ అయింది అనుకుందాం, రఫా బార్డర్లో కూడా దాడులు చేస్తే కనుక అక్కడ గాజా పట్టికల నుంచి ఎవరైనా తప్పించుకోవడానికి ఉన్న అవకాశాలు పూర్తిగా కోల్పోయినట్టేనా? పాలస్తీనులకు సంబంధించి ఇక కొన్ని రోజులు మాత్రమే మిగిలిన్నాయా? అక్కడ ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఆందోళనకరంగానే కనిపిస్తోంది. ఎక్కడికి ఎవరు కూడా తగ్గేది లేదంటున్నారు. హమాస్ ఏమో బందీలను విడిచిపెట్టమంటోంది, ఇజ్రాయెల్ ఏమో గాజానే విడిచిపెట్టాం, పాలస్తీనులు వదిలిపెట్టేదే లేదంటోంది. అమెరికా ఏమో హౌతీలను టార్గెట్ చేస్తోంది, హౌతీలేమో ఇజ్రాయెల్కి సంబంధించి గాజా వేదికగా ఇజ్రాయెల్కి ధమ్కి ఇస్తున్న పరిస్థితి. ఇక్కడ ఇజ్రాయెల్ ఏమో లెబనాన్ మీద టార్గెట్ చేస్తోంది. లెబనాన్కి సంబంధించి ఇన్నాళ్ళు హెజ్బుల్లా టార్గెట్ అనుకున్నాం, కానీ హెజ్బుల్లా టార్గెట్గా కాదు, ఇప్పుడు లెబనాన్ టార్గెట్గానే వెళ్తోంది. లెబనాన్ ప్రభుత్వం ఏమో ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తోంది. ఇలా ఎక్కడ చూసినా త్రికోణంగా కాదు, అసలు ఎన్ని డైమెన్షన్స్, ఎన్ని డైరెక్షన్స్ మారుతున్నా కూడా అర్థం కాని పరిస్థితి ఉంది అని చెప్పుకోవాలి ప్రస్తుతం పశ్చిమాసియా పరిస్థితి. ఇవన్నీ చూస్తున్న ఇరాన్ హౌతీల విషయం వచ్చినప్పుడు నాకు తెలియదే, నాకు సంబంధం లేదే అంటోంది. కానీ తెర వెనక రాజకీయం నడిపిస్తోంది. ఇరాన్ అంటే ఒక చర్చ జరుగుతోంది. నిజంగా ఇరాన్ ఎందుకు ఇంత సైలెంట్గా ఉంది అనే ఒక అంశానికి సంబంధించి. కానీ ఇదన్నిటికీ ఆద్యం కనుక గమనించుకుంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక లేఖను రాయడం జరిగింది. ఇక్కడ సమరమో రణమో అని అర్థం వచ్చేలా ఒక లెటర్ని ఇరాన్కి పంపించిన పరిస్థితి. ఇరాన్ పక్కన పెట్టు, నాకు సంబంధం లేదంది. సో అక్కడ అగ్గి రాజుకుందా? ట్రంప్ ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగబోతున్నాడా, లేకపోతే నేరుగా తను రంగంలోకి దిగే ముందు ఇది ఇజ్రాయెల్ మీదుగా దాడులు జరిపిస్తున్నాడా? ఇలా అనేక అనుమానాలు ప్రస్తుతం తలెత్తుతున్నాయనే చెప్పుకోవాలి. ఇటు ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం ఇంకా తీవ్రతరం కాబోతుందా? జోర్డన్ కూడా రంగంలోకి ప్రవేశించింది. జోర్డన్ కూడా ఇటు
ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా ప్రస్తుతం ఈ యుద్ధం ఇంకా ఎన్ని కోణాలు తీసుకోబోతోంది, మరింత ఉధృతం కాబోతోందా అంటే కనుక అవునైనా మాట వినిపిస్తుంది. ఒక్కసారి చూడండి, మీరు చూస్తోంది అదేం సామాన్యమైన నిర్మాణం కాదది. అదేదో నార్మల్ నిర్మాణంలో కనిపిస్తుంది కాదు. ప్రస్తుతం గాజా వాసులకు ఉన్న ఆధారం హాస్పిటల్ అది. అక్కడ కొన్ని వేల టెంట్లు వేసుకొని, వందలాది టెంట్లు వేసుకొని వందలాది మంది, వేలాది మంది అక్కడ నివసిస్తున్న పరిస్థితి ఖాన్ యూనిస్ నగరం. ఒకసారి మ్యాప్లో చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ మ్యాప్లో చూసే ప్రయత్నం చేయండి. మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక చాలా చిన్నదిగా ఉంటుంది. ఇటు ఉత్తర గాజా పట్టికకు, అలాగే కిందన రఫా బోర్డర్కి వెళ్ళేటప్పుడు మధ్యలో ఉంటుంది. అటు సముద్రానికి ఆనుకున్నట్టు ఉంటుంది. అక్కడ ఉంటూ ఉంటారు, అక్కడ ఆశ్రయం పొందుతూ ఉంటారు. దాదాపుగా టెంట్లు వేసుకొని శరణార్థులు ఉండే స్థలవది. అక్కడ ఉండే హాస్పిటల్ మీద ఈరోజు ఇజ్రాయెల్ దాడికి దిగింది. ఇది చినికి గాలివానగా మారే అవకాశం ఉందా? ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ఒక్కసారి చూడండి, దాంట్లో చిన్నపిల్లలు ఉండొచ్చు, మహిళలు ఉన్నారు, పాపం వృద్ధులు ఉన్నారు. అక్కడ విజువల్ చూస్తే కనుక అదిగో ఒక్కసారి అది చూడొచ్చు. హాస్పిటల్ బెడ్స్ ఇవన్నీ కూడా, హాస్పిటల్ బెడ్లు, హాస్పిటల్ చైర్లు, ఎంతమంది పేషెంట్స్ అక్కడ చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ఒకటే చెప్పడం జరుగుతోంది, ఇజ్రాయెల్ ఒకటే చెబుతోంది, హమాస్కి కనుక మీరు ఆశ్రయం కల్పిస్తే మీకు శిక్ష తప్పదు అంటూ చెబుతోంది. దక్షిణ గాజాలోని నాజర్ హాస్పిటల్కి సంబంధించి ఇజ్రాయెల్ బలగాలు తీవ్రస్థాయిలో దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని మృతుల్లో హమాస్ రాజకీయ విభాగానికి సంబంధించిన నేత ఇస్మాయిల్ బర్హూమ్ కూడా మరణించినట్టుగా తెలుస్తోంది. దాంతో పాటు దాడిలో భారీగా మంటలు వ్యాపించాయి. ఒక్కసారి అక్కడ పరిస్థితిని మీరే చూడండి. ఇజ్రాయెల్ కూడా ఈ దాడి మీద రియాక్ట్ అయింది. హాస్పిటల్ నుంచి ఇక్కడ హమాస్ తమ కార్యకలాపాలు నిర్వహిస్తోంది, అందుకే వాళ్ళని టార్గెట్ చేసుకున్నాం అంటూ చెప్పుకొచ్చింది. బర్హూమ్కు ఈ వైద్యశాల అంటే ఈ హాస్పిటల్కి సంబంధించి అక్కడ చికిత్స అందుతోంది అంటూ కూడా చెప్పుకొచ్చింది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలోనే దాడులను తీవ్రతరం చేశామంటూ చెప్పుకొచ్చింది. ఓ పక్క వైమానిక దాడులు, మరో పక్క యుద్ధ శకటాలు, యుద్ధ ట్యాంకులతో మరొక్కసారి భీతావాహ పరిస్థితి అక్కడ ఏర్పడబోతోందా? యావత్ ప్రపంచం దృష్టి ఇప్పుడు మళ్ళీ గాజా వైపే వెళ్ళింది. ఎందుకంటే అక్కడ జరుగుతున్న దాడుల తీవ్రత ఆ స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తోంది? ఒక్కసారి ఆ ఘటనకు సంబంధించి విజువల్స్ చూడండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురించడం ఆర్టీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి, చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేయండి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం చేయబోతోంది యావత్ ప్రపంచం అనేది ఆసక్తికరంగా మారింది. ఇరాన్ ఏం చేసే అవకాశం కనిపిస్తోంది? తప్పకుండా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.